వర్షాలతో పాటు సీజనల్ డిసీజెస్ అంటూ ముఖ్యంగా అటవీ ప్రాంతంలో ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, ఐటీసీ ప్రాంతాలలో ఉండే గిరిజనులు ప్రధానంగా ఈ వ్యాప్తి బాధ పడుతున్నారు. వాళ్ళ రవాణా తీసుకుంది. నా ఫస్ట్ లిస్ట్ లో ఒక 2000 చెరువులలో క్రౌడ్ ఎక్కువగా కాన్స్టిట్యూన్సీ 5600 వరకు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే రాష్ట్రంలో అకాల వర్షాలు, గోదావరి పై రాష్ట్రాలకు అకాల వరదలు రావడం వల్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పి జగిత్యాల జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా అధికారులను, ఇరిగేషన్, సివిల్ సప్లై, యూరియా సంబంధించిన అనేక అంశాల లోపల సుదీర్ఘంగా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా జిల్లా మంత్రిగా జిల్లా కలెక్టర్ గారు వారి అధికారులందరం సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ అంతా కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా వర్షాల వల్ల గోదావరి పరివారకు ఉన్నటువంటి గ్రామాలకు ఉన్నటువంటి ప్రజలకు అప్రమత్తం చేసుకుంటూ, అదేవిధంగా వరదలు కానీ అకాల వరదలు వచ్చే విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ముందంజగా ఒక వ్యూహంతో ముందుకు పోవాలనే ఆలోచనతో మరి ముఖ్యమంత్రి ఆదేశాలు అమలు చేస్తామనే విషయాన్ని కూడా మనవి చేస్తూ, యూరియా పరంగా కూడా ఎక్కడ కూడా రైతులు కూడా ఇబ్బంది పడదు. ప్రభుత్వం అన్ని విధాలు కూడా ఏదైతే గతంలో ఏ విధంగా అయితే సొసైటీస్ ద్వారా కానీ, మార్కెట్ ద్వారా కానీ జిల్లా కలెక్టర్ గారు, జిల్లాకు సంబంధించిన అధికారులు సప్లై చేస్తున్నారు. అది మరి యొక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా తప్పకుండా అక్కడక్కడ వస్తుంది. కొంచెం వెనుక ముందైనా కూడా అన్నీ కూడా అందుబాటులో తెచ్చే విధంగా మంత్రిగా నేను బాధ్యత అందరం కూడా తీసుకుంటామనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మన సివిల్ సప్లైకి సంబంధించిన గొప్ప కార్యక్రమం గత 2014 నుంచి 23 వరకు గత ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎవరు కూడా చేయనటువంటి గొప్ప కార్యక్రమం ఏదైతే రేషన్ కార్డు ఇవ్వడం. రేషన్ కార్డులు అనేది గొప్ప కార్యక్రమం. ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక ఆధారం. ఆ రేషన్ కార్డుపై సన్నబియ్యం ఇవ్వడం కానీ, ఈరోజు ఈ జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం జరిగింది. 25వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో మండల హెడ్ క్వార్టర్లో నేను జిల్లా కలెక్టర్ మొదటి కార్యక్రమం ధర్మపురిలో మొదలుపెట్టడం, లాంచింగ్గా రేషన్ కార్డులు ఇచ్చే ఒక ప్రక్రియను మొదలుపెట్టడం జరుగుతుందని కూడా మనవి చేస్తూ, ఆ రేషన్ కార్డు సంబంధించినటువంటి సుమారు ఈ యొక్క జగిత్యాల జిల్లాలో సుమారు 50,000 పైచలకు కొత్తగా రేషన్ కార్డుకు సంబంధించినటువంటి రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. వాటిపై సన్నబియ్యాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మా ఒక ప్రజలకు తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో కూడా ఈ జిల్లాకు సంబంధించిన అనేక కార్యక్రమాల విషయంలో కానీ, ఇరిగేషన్ విషయంలో కానీ, సాగునీరు విషయంలో కానీ, యూరియా విషయంలో కానీ, ముఖ్యంగా ఈరోజు ఈ అకాల వర్షాలతోని జ్వరాలు కానీ, మా మెడికల్ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా జిల్లా కలెక్టర్ గారు, డిఎంఎడ్ఓ అండ్ మెడికల్ అధికారులను ప్రతి ఒక్క మెడికల్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందుబాటులో అన్ని కూడా మెడిసిన్స్ కూడా అందుబాటులో ఇచ్చి ప్రజలు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ప్రభుత్వం కూడా అన్ని విధాలు కూడా ప్రజానికి అండగా ఉండే విధంగా పనిచేస్తారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.